భారత్ అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నైసార్ ఉపగ్రహంలోని 12 మీటర్ల వెడల్పు కలిగిన యాంటెన్నా రిఫ్లెక్టర్ విజయవంతంగా విచ్చుకుంది. దీంతో ఉపగ్రహంపై సైన్స్ పరిశోధనల దశ మొదలైంది. ఈ ఉపగ్రహంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి చెందిన ఎస్ బ్యాండ్, అమెరికా రోదసి సంస్థకి చెందిన ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపెచర్ రాడార్లకు ఈ యాంటెన్నా కీలక పాత్ర వహిస్తుంది. ఇస్రో 2025 ఆగస్టు 19న ఎస్ బ్యాండ్ సార్ ద్వారా తీసిన తొలి చిత్రంను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి డెల్టా ప్రాంతం స్పష్టంగా కనిపించింది. పచ్చటి పొలాలు, మడ అడవులు, చేపల చెరువులు వంటివి ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించబడ్డాయి. నైసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన 100 రోజుల తర్వాత ఈ చిత్రాలను విడుదల చేసినట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. భారత్ అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నైసార్ ఉపగ్రహంలోని 12 మీటర్ల వెడల్పు కలిగిన యాంటెన్నా రిఫ్లెక్టర్ విజయవంతంగా విచ్చుకుంది. దీంతో ఉపగ్రహంపై సైన్స్ పరిశోధనల దశ మొదలైంది. ఈ ఉపగ్రహంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి చెందిన ఎస్ బ్యాండ్, అమెరికా రోదసి సంస్థకి చెందిన ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపెచర్ రాడార్లకు ఈ యాంటెన్నా కీలక పాత్ర వహిస్తుంది. ఇస్రో 2025 ఆగస్టు 19న ఎస్ బ్యాండ్ సారా ద్వారా తీసిన తొలి హై రెజల్యూషన్ చిత్రంను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని గోదావరి డెల్టా ప్రాంతం స్పష్టంగా కనిపించింది. పచ్చటి పొలాలు, మడ అడవులు, చేపల చెరువులు వంటివి ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించబడ్డాయి. నైసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన 100 రోజుల తర్వాత ఈ చిత్రాలను విడుదల చేసినట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు.